నేను విత్తుతున్నాను నా నోటితో. నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట మీకు జీవాన్ని కలుగజేస్తుంది. ఇక్కడే కాదు, యూట్యూబ్లో కూడా, ఇండియాలో కూడా, అన్ని ప్రాంతాల్లో ఈ సేవకుడు ఎక్కడ నిలబడతాడో అక్కడ దేవుని యొక్క సత్యం విస్తరిస్తుంది. ఈ సేవకుడు ఎక్కడ వాక్యం ప్రకటిస్తాడో అక్కడ ఆత్మలు రక్షింపబడుతున్నాయి. ఈ సేవకుడు ఎక్కడ వాక్యం ప్రకటిస్తాడో అక్కడ సంఘాలు కట్టబడుతున్నాయి. ఈ సేవకుడు ఎక్కడ వాదిస్తాడో అక్కడ సత్యం పరిపూర్ణమవుతోంది. అలాగా దేవుడు నన్నే కాదు, ఎంతో మంది సేవకుల్ని నిలబెట్టుకున్నాడు. ఆ సేవకులందరూ అలాగే వాడబడాలని నిర్ణయించాడు కనుక ఈ మాట విత్తబడుతోందని నేను ఇప్పుడు గర్వంగా సాక్ష్యం ఇస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నా మాట విత్తబడుతోంది. నేను ఒకవేళ బూతులే మాట్లాడి విత్తాను అనుకోండి, రేపు పొద్దున దాని ప్రతిఫలమే కోసుకుంటాను నేను. అవునా? మీరు కువైట్కు వచ్చారు కాబట్టి దినార్లు సంపాదిస్తున్నారు. ఇండియాలో ఉంటే రూపాయలే సంపాదించగలరు. అవునా? అలాగే మీ నోటితో సత్యవాక్యాన్ని విత్తారనుకోండి, సత్యాన్ని సంపాదించుకుంటారు. అసత్యాన్ని విత్తారనుకోండి, అసత్య ప్రతిఫలాన్నే సంపాదించుకుంటారు. ఇది ఎంత సత్యం మీరు ఆలోచన చేయండి. అందుకే మాట్లాడు ప్రతి మాటకి ఏం చెప్పాలమ్మా? ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. అందుకే ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్త. నోటితో విత్తేది జాగ్రత్త, కంటితో విత్తేది జాగ్రత్త. ఇక మూడవదిగా అత్యంత ప్రధానమైనది చేతులతో విత్తేది క్రియలు. చేతులతో విత్తేది క్రియలు. ఈ క్రియల విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నా చెల్లెమ్మలారా, అక్కలారా, అన్నలారా అందరూ గుర్తుపెట్టుకోండి. బయట ఎందుకు నిలబడ్డారు? ఇది అంత ఖాళీ కదా, వచ్చేయండి. బయట కూర్చొని నిలబడ్డ వాళ్ళు అందరూ లోపలికి వచ్చేయండి, నా ముందుకు వచ్చి కూర్చోండి. కాబట్టి మీరు చేతులతో ఏ క్రియలు చేస్తున్నారో జాగ్రత్త. చేతులతో మీరు చేసే ప్రతి క్రియ అది సత్క్రియ కావాలి తప్ప దుష్క్రియ కాకూడదు. మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు, యేసు ప్రభువుని విశ్వసించారు. ఏంటి మన విశ్వాసం? ఇందాకే చెప్పానుగా, నన్ను కూడా నా దేవుడు మృతులలో నుండి లేపుతాడు. లేపాలి. రోమపత్రిక 6వ అధ్యాయం. మళ్ళీ ఇక్కడికి వద్దాం. అపోస్తలుల కార్యాలకు వద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయం. రోమపత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. చూసారా? ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు కూడా ఆయనతో మనం ఏమై ఉండాలమ్మా? ఐక్యము గలవారమై ఉండాలి. ఐక్యత కలిగి ఉండాలి. ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యంలో కూడా ఐక్యత కలిగిన వారమై ఉండాలి. అంటే యేసు ప్రభు మరణించాడు, నేను కూడా మరణించాను బాప్తిస్మలో. యేసు ప్రభు తిరిగి లేచాడు, నేను కూడా తిరిగి లేచాను బాప్తిస్మలో. ఇప్పుడు నా ప్రభు త్వరలో రానే ఉన్నాడు, లేదా నేను పరలోకమునకు పోనే ఉన్నాను. నా ప్రభు నాకు మరో జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. ఇది మనందరి విశ్వాసం. భయపడొద్దు అన్నాడు. అందుకే ఆయన భయపడకండి. ఎందుకంటే నేను మిమ్మల్ని మరణములో నుండి ఎక్కడికి తీసుకుపోయినట? జీవంలోకి తీసుకుపోయాను. మీరు చనిపోయిన మీకు ఏం కాదు. మరణానికి భయపడకండి. ఆయన మరణాన్ని తొక్కేశాడు. మరణానికి భయపడకండి. మీరు చనిపోయినా మీకు ఏం కాదు. మీరు విశ్వాసంగా అలాగే ఉండండి. మీరు మరణించిన వెంటనే నిత్య జీవానికి వెళ్తారు. ఇది మన క్రైస్తవులందరి విశ్వాసం. నా విశ్వాసం, నీ విశ్వాసం, మనందరి విశ్వాసం. నువ్వు మరణించగానే ఎక్కడికి వెళ్తావు? నిత్య జీవానికి వెళ్తావు. ఆ విశ్వాసంలో స్థిరంగా ఉండు, కదలని వారుగా ఉండు. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఎలా ఉండాలట? ఆసక్తి కలిగి ఉండాలి. ప్రభు పని నమ్మకంగా చేయాలి. ప్రభు పని యథార్థంగా చేయాలి. ప్రభు పనికి సహకరించే పిల్లలుగా ఉండాలి. మీ అందరి ద్వారా గొప్ప కార్యాలు జరగాలి. నేను అంటాను, కువైట్ దేశంలో దేవుడు చాలా మందిని ఆశీర్వదించాడు. చాలా మందిని ఆర్థికంగాను, భౌతికంగాను, సామాజికంగాను దీవించాడు. మీరు కేవలం మీ కుటుంబాల కొరకు ఆలోచించుకునేవారుగా ఉండకూడదు. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. వారికి రక్షణ సువార్త అందించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఆధారపడింది. ఎన్నో చోట్ల సంఘాలు నిర్మించబడాలి. ఎన్నో చోట్ల దేవుని యొక్క మందిరాలు ప్రతిష్ఠ చేయబడాలి. ఎంతో మంది సత్యవాక్యానికి దగ్గర అవ్వాలి. అది నా గోల్ అని నేను నిలబడ్డాను. నాలాగా మీరు అందరూ కూడా నిలబడ్డాలి. ఇంకెంతో మంది సేవకులు ఉన్నారు, అందరూ నిలబడాలి. మనందరి ద్వారా సత్యం ఏమవ్వాలి? వ్యాపించాలి. అర్థమవుతుందా? మనందరి ద్వారా సత్య సువార్త ఏమవ్వాలి? వ్యాపించాలి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మనము చేసే పనులు భావితరాలకు ఉపయోగపడాలి. ఒక రోజట ఒక రాజుగారు గుర్రం మీద వెళ్ళిపోతున్నాడట. చిన్నప్పుడు మనం చదువుకున్న పుస్తకాల్లోని సంఘటన. ఒక రాజుగారు గుర్రం మీద వెళ్ళిపోతున్నాడట తన పరివారంతో. వెళ్ళిపోతుంటే ఒక ముసలితాత వణుకుతూ చిన్న గుణపం పట్టుకొని గొయ్యి తవ్వుతున్నాడు.
రాజుగారికి ఏదో ఆశ కలిగి ఏంటబ్బా వీడు ఏం చేస్తున్నాడు చూద్దాం ఈ ముసలాడని చూస్తున్నాడు నిలబడి. అతను చిన్న గుణపం తీసుకుని తవ్వుతున్నాడు. తవ్వుతూ ఉగురుస్తున్నాడు, అలిసిపోతున్నాడు, చెమట కారిపోతుంది. తవ్విన తర్వాత తన పక్కన ఉన్న సంచిలో నుంచి ఒక మామిడికాయ టెంక తీసాడంట. ఆ మామిడికాయ టెంక తీసి అక్కడ కప్పెట్టి నీళ్లు పోసాడట. అప్పుడు రాజుగారు పక్కపక్క నవ్వాడట. అన్నాడట, ఊరు పిచ్చోడా, ఊరు బొమ్మంటుంది, కాడి రమ్మంటుంది, మామిడికాయలు తినేద్దామనే ఇప్పుడు మామిడి టెంకలు నాటుకుంటున్నావు నువ్వు. ఎప్పుడు అది చెట్టు అవుతుంది, ఎప్పుడు అది పూత పోస్తుంది, ఎప్పుడు అది కాయలు కాస్తుంది, ఎప్పుడు అవి మొగ్గుతాయి, ఎప్పుడు నువ్వు తింటావు, ఈలోగా నువ్వు సచ్చూరుకుంటావు కదరా నాయన, ఓర్పిచ్చాడా అన్నాడట. అప్పుడు ఆయన ముసలాడు అన్నాడట, రాజా నేను ఇది నాటుతున్నది నా కోసం కాదు రాజా, నేను పిచ్చోడు కాదు రాజా, మంచోడినే, నేను ఇది నాటుతున్నది మీకోసం, మీ పిల్లల కోసం, భావితరాల కోసం అన్నాడట. సో ఒక క్రైస్తవ విశ్వాసిగా నువ్వు నేను కూడా అలాగే ఉండాలి.